కాలింగిరి శాంతి అంటే పెద్దగా తెలియకపోవచ్చు కానీ దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ శాంతి అంటే అందరికీ తెలుసు. ఎంపీ విజయసాయిరెడ్డికి అత్యంత సన్నిహితురాలు అంటే చాలు ఇట్టే గుర్తుపడతారు. 2024 సంవత్సరంలో శాంతి పేరు బాగా హైలైట్ అయింది. 2024కి ముందు ఉమ్మడి విశాఖ జిల్లా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్గా పనిచేసిన శాంతి తన పరిధి కాకున్నా తనకు అధికారం లేకున్నా దేవాదాయ ఆస్తులను అడ్డగోలుగా అప్పగించేసి వివాదాల్లో కూరుకుపోయారు. అదే సమయంలో ఆమె భర్త మదన్ మోహన్ బయటకు వచ్చి మరిన్ని సంచలన ఆరోపణలు చేశారు. శాంతి బిడ్డకు తాను తండ్రి కాదని బాంబు పేల్చారు. అలానే DNA టెస్ట్ చేయాలని కూడా కోరారు. తర్వాత విశాఖ ప్రాంతంలో శాంతి మోపిన 15 అభియోగాలకు గాను ఆమెను 20 నెలలు సస్పెండ్ చేశారు. ఆ తర్వాత పోస్టింగ్ ఇచ్చారు. అయితే తాజాగా శాంతి ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే సమాచారంతో ఏసీబీ అధికారులు ఈ నెల 6న కేసు నమోదు చేశారు. తర్వాత 7వ తేదీన ఆమె ఆస్తులపై 3 చోట్ల తనిఖీలు చేసి మొత్తం 1.37 కోట్ల మేర ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు గుర్తించి ఆమెను అరెస్ట్ చేసి జైలుకు పంపడంతో పాటు మరోసారి శాంతి వార్తల్లోకి వచ్చారు. తాజాగా శాంతిపై ఆమె భర్త మదన్ మోహన్ మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. తనను శాంతి మోసం చేసిందని, కుటుంబాన్ని పక్కన పెట్టి అక్రమ మార్గాల్లో సంపాదనకు పాల్పడిందని ఆరోపించారు. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సహకారంతో భారీగా అక్రమాస్తులు కూడబెట్టిందని కూడా ఆయన చెప్పారు. విజయసాయిరెడ్డితో పాటు మరో 6గురు కలిసి కుట్ర పన్ని ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని అన్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి నిజాలు బయటపెట్టాలని, ఇందులోని పాత్రదారులను చట్టం ముందు నిలబెట్టాలని మదన్ మోహన్ డిమాండ్ చేశారు.